స్కిల్ అప్గ్రేడేషన్ ఇంపార్టెన్స్ ఏంది, అసలుకి మీరు స్టార్టింగ్ జాబ్ జాయిన్ అయినప్పుడు ఎలాంటి కమిట్మెంట్, ఎలాంటి కన్సిస్టెన్సీ ఉండాలని దాని గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఈజ్ ఆల్వేస్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. వాట్ యూ వాంట్ టు డూ, వాట్ యూ సపోజ్ టు డూ. ఇప్పుడు నేను ఏంటంటే డ్రైవింగ్ చేస్తూ మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి చూస్తూ ఉంటే యాక్చువల్లీ నేను ఒక సిగ్నల్ మిస్ అయిపోయాను. ఓకే, హలో గుడ్ మార్నింగ్. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ స్టార్ట్. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కానీ లేదంటే వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకనే నేను ఈ రోజు మాట్లాడుతున్న టాపిక్ ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకున్నాను. సో మనం ఒక 3 to 4 పాయింట్స్ గురించి మాట్లాడదాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ టాపిక్లో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటే మాత్రం నేను మీకే చెప్తున్నాను, మోస్ట్లీ ఇది మీకు కాదు, స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి లేదా 0 to 3 years ఈ ఎక్స్పీరియన్స్ రేంజ్లో ఉన్న వాళ్ళ కోసమే నేను డెడికేటెడ్గా ఇవి చెప్పాలనుకుంటున్నాను. అండ్ అగైన్ ఇది నా ఒపీనియన్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ఇయర్స్, ఏదైతే నేను మార్కెట్లో ఉన్నానో దాన్ని బట్టి చెప్తున్నాను. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ప్లీజ్ ఇగ్నోర్. సో విల్ టాక్ అబౌట్ టెక్నాలజీ ఫస్ట్. సో టెక్నాలజీ ఎందుకు నేను స్టార్టింగ్ చేశానంటే, ప్రతి ఒక్కరూ ఈ టెక్నాలజీ బాగుంటుందా, ఆ టెక్నాలజీ బాగుంటుందా ఎలా ఉంటుంది, ఏఎంఎల్ ఎలా ఉంటుంది, ఆటోమేషన్ ఎలా ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ ఏంది, మా జాబ్స్ పోతాయా, మేము ప్రజెంట్ ఈ జాబ్లో చేస్తున్నామని చెప్పి పెడతా ఉన్నారు. ఫస్ట్ థింగ్, దెర్ ఈజ్ నో టెక్నాలజీ విల్ బీ అవుట్ ఫ్రమ్ ద మార్కెట్. అంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, కంపెనీస్ చారిటీస్ కాదు, మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు డబ్బులు ఊరికేనే ఇచ్చేస్తున్నారు, సడన్గా ఒక టెక్నాలజీ వచ్చింది అందువల్ల ఈ టెక్నాలజీని వాళ్ళు తీసేద్దామని అలా చేయదు ఎప్పుడు. సో కంపెనీ ఈజ్ గివింగ్ యూ బికాస్ యూ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పార్ట్ ఆఫ్ దర్ రెవెన్యూ జనరేషన్. సో మీకు ఆల్రెడీ జాబ్ ఇచ్చింది అంటే దే ఆల్రెడీ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ వన్ ఆఫ్ దర్ టెక్నాలజీ అండ్ మీరు ఆ సిస్టంలో, ఆ ఎకో సిస్టంలో మీరు ఆల్రెడీ పార్ట్ ఆఫ్ అయి ఉన్నారు. అండ్ ఎందుకు మరి లే ఆఫ్స్ చేస్తుంది అది అంటే మనం అది సపరేట్గా మాట్లాడుకుందాం. లే ఆఫ్స్ కాన్సెప్ట్ ఈ వీడియోలో నేను కవర్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ అదర్ రీజన్స్ ఫర్ ద లే ఆఫ్స్ ఉండాలి. సో టెక్నాలజీ, మీరు వర్క్ చేస్తున్న టెక్నాలజీ, ఇట్ డజంట్ మ్యాటర్, జావా అయ్యచ్చు, కోడింగ్, నాన్ కోడింగ్, లో కోడ్, హై కోడ్, అది ఏదైనా సరే మీ ఎడ్యుకేషన్ తర్వాత మీరు తీసుకునే స్టెప్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఫస్ట్ కమిటెడ్గా, డెడికేటెడ్గా ఫస్ట్ మీ కెరియర్ పార్టీ మీరు ఫిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ చదివి డాక్టర్గా ప్రజలకి సేవ చేస్తూ ఫైనల్గా లాయర్ అవుదాం అనుకుంటున్నాను అన్నట్టు కామెడీగా ఉంటాయి కదా, అలా ఉండకూడదు అనమాట. మీరు కోడింగా, నాన్ కోడింగా, లో కోడ్ ప్రొఫైల్స్ అన్నది మీరు ముందే డిసైడ్ అవ్వండి. దాని ప్రకారమే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని మీరు ఫిక్స్ అవుతారు. కొంతమంది అవ్వచ్చు నాకు బీటెక్ ఇష్టం లేకుండా చదివాను, లేదంటే నాకు బీటెక్ చదవాలి నుండి కూడా నేను డిగ్రీ చదవాల్సి వచ్చింది అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్ట్రీమ్స్. సో మీరు ఎడ్యుకేషన్ అనేది మీరు డిగ్రీ చేసినా సరే ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ ఎ గుడ్ కోర్స్, ఒక మంచి ఐటీ కోర్స్ చేసి మీరు సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వచ్చు. నేను అలాగే వచ్చాను, ఐఎమ్ నాట్ ఫ్రమ్ బీటెక్ గ్రాడ్యుయేట్. అదేవిధంగా ఒక బీటెక్ గ్రాడ్యుయేట్, సో దే ఆర్ డూయింగ్ ఇన్ ద ఎంబీఏ అండ్ ఆల్, దే ఆర్ కమింగ్ ఇన్ టు ద మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, సక్సెస్ఫుల్గా మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్లో టాప్ లెవెల్ మేనేజర్స్ని లీడ్ చేస్తున్నారు టీమ్స్ని. సో స్ట్రీమ్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ యూ హ్యావ్ టు డిసైడ్, నేను కోడింగా, నాన్ కోడింగా, మేనేజ్మెంట్ ప్రొఫెషనలా, లేకపోతే బిజినెస్ అనలిటిక్స్ అనేది మీరు ఫిక్స్ అవ్వండి. దే ఆర్ వేరియస్ స్ట్రీమ్స్. మన ఎడ్యుకేషనల్లో ఒక బ్యాక్ డ్రాప్ ఏంటంటే, ఇది చదివితేనే నువ్వు ఇది చేయగలుగుతావు, ఇది చదివితేనే నువ్వు ఇది చేస్తావు అన్నది సమ్వేర్ డీప్ ఇన్ ద రూట్స్ వాళ్ళు మనకి ఇన్ఫ్యూజ్ చేసేసారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. కానీ నువ్వు ఏం అనుకుంటున్నావు అన్నది నువ్వు ముందే ఫిక్స్ అయితే ఏమవుతుందంటే, ఆ చదివేటప్పుడు చాలా ఫోకస్డ్గా చదవగలుగుతావు. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్, టెక్నాలజీ రోజుకో టెక్నాలజీ వస్తుంటుంది. ఈ రోజు వచ్చిన టెక్నాలజీ రేపు ఉంటుందంటే ఉంటుంది, బట్ ఎంతవరకు ఉంటుంది, ఆ కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది, సక్సెస్ అయింది అనుకోండి, ప్రోడక్ట్ రావడం వేరు, ప్రోడక్ట్ సక్సెస్ అవ్వడం వేరు. సో సక్సెస్ అయిన ప్రోడక్ట్ మీరు వెళ్తే స్టోర్స్లో ఉండవు, అవైలబుల్లో ఉండవు, అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో సేమ్ ప్రాసెస్ ఒకవేళ అవుట్డేటెడ్ ప్రోడక్ట్ కానీ లేదంటే డిమాండ్ లేని ప్రోడక్ట్ ఉన్నాయనుకోండి, ఎనీ స్టోర్లో ఉంటాయి, కొద్ది రోజులతో స్లోగా వ్యానిష్ అయిపోతూ ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ లైక్ ద టెక్నాలజీ, కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ నేర్చుకున్నాక దాని నెక్స్ట్ లెవెల్ అంటూ ఉంటుంది. డైరెక్ట్ కనెక్ట్ లేకపోయినా సరే ఇండైరెక్ట్ కనెక్ట్ అయినా ఉంటుంది, ఓకేనా? ఆ లూప్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. సో టెక్నాలజీ గురించి భయపడొద్దు. అరే నేను ఈ టెక్నాలజీలో ఉన్నాను, ఏఎంఎల్ వచ్చేసింది, నా జాబ్ పోతుందా? పోదండి. టెక్నాలజీ వల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి తప్పించి టెక్నాలజీస్ వల్ల జాబ్స్ పోవు. జాబ్స్ పోవడానికి రీజన్ ఏంటంటే స్కిల్ అప్గ్రేడేషన్ లేకపోవడం. నేను ఒక టెక్నాలజీ మీద ఒక లాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను అనుకుందాం. సో ఆల్ ఆఫ్ సడన్ ఒక న్యూ టెక్నాలజీ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడు రాదండి. సో నేను ఒక టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను, ఆ టెక్నాలజీ కొత్తగా దానికి ఎక్స్టెన్షన్ కానీ లేదంటే దానికి నెక్స్ట్ లెవెల్ కానీ లేదంటే దానికి లైక్ ఫేస్ లిఫ్ట్ లాంటి ఒక టెక్నాలజీ వచ్చింది. నా వాట్ ఐ హ్యావ్ టు డూ? అవుట్ ఆఫ్ ది రిసోర్స్ ఉన్న కంపెనీల్లో
అప్గ్రేడ్ అయిన వాళ్ళని, అప్స్కిల్ అయిన వాళ్ళని తీసుకుంటారు, లేదంటే ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. నౌ కమ్ టు ద పాయింట్, నాకు క్యాపబిలిటీ ఉంది బట్ నేను అప్గ్రేడ్ అవ్వలేదు, ఇప్పుడు నన్ను తీసేస్తారో ఉంచుతారా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద commitment what you have shown, the results what you have given in the current project. So స్కిల్ అప్గ్రేడేషన్ అనేది జరుగుతూ ఉండాలి. మరి ఎంతవరకు చేస్తూనే ఉండాలా ఇది, ఇంకా దీనికి ఒక ఎండ్ పాయింట్ లేదా అంటే నేను ఒకటే చెప్తాను, మనం రేస్ ట్రాక్లో దిగేశాక ఓకే వీ హ్యావ్ టు కీప్ రన్నింగ్. మనకి ఇది వద్దు, ఈ ట్రాక్ వద్దు అనుకున్నప్పుడు ఎస్ యూ కెన్ పక్కకి వెళ్ళిపోయి కూర్చోడాలు, అక్కడి నుంచి మళ్ళీ ఏం చేద్దాం అని ఆలోచించడం, అది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. నేను రేస్ ట్రాక్లోనే ఉంటాను, నేను పరిగెత్తను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గెలుస్తారా లేదా అనేది సెకండరీ. మిమ్మల్ని చూసే వాళ్ళే ఉండరు, బికాజ్ ఎవ్రీ వన్ విల్ ఫాలో. ఎవరైతే పరిగిస్తున్నారో, నడుస్తున్నారో, కుంటుతూ వెళ్తున్నారో, పాకుతున్నారో వాళ్ళనే చూస్తారు తప్పించి ఎక్కడో దూరంగా నిలిచిపోయిన వ్యక్తి గురించి ఎవరు పట్టించుకోరు. మనందరం జాబ్ చేసేది ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద చారిటీ. మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు చారిటీ కాదు, మనం చేసేది చారిటీ కాదు. మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, మన పైన డిపెండెంట్ వాళ్ళపైనకి కొన్ని గోల్స్ ఉంటాయి. సో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి వీ విల్ డూ లైక్ దిస్. దిస్ ఇస్ హౌ హ్యూమన్ ఎవాల్వ్డ్. అదర్వైజ్ మనం కేవ్లోనే ఉండిపోయి ఉంటాం కదా, రాతి గృహంలోనే రాళ్లపైన బొమ్మలు వేసుకుంటూ ఉండిపోయి ఉంటాం. వై వీ డిడ్ ఆల్ దీస్ ఏఎంఎల్ టిల్ ఈ ఏ జనరేషన్ దాకా రావడానికి కారణం అవసరం అదే. ఇట్స్ ఆల్ అబౌట్ నీడ్ అండ్ నెసెసిటీ. నేను స్టార్టింగే చెప్తున్నాను, వెన్ యూ స్టార్ట్ గెటింగ్ ద శాలరీ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆల్, సో ఆఫ్టర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ పర్సనల్లీ చిన్న కోరికలు ఉంటాయి కదా, అవన్నీ అయిపోయాక స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇవి నేను మాట్లాడట్లేదు, ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను అసలు మాట్లాడట్లేదు, ఎందుకంటే అది నా టాపిక్ కాదు, నేను చెప్పాలనుకుని అవ్వట్లేదు ఈ వీడియోలో. నేను స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, నాట్ ఆన్ మొబైల్స్, నాట్ ఆన్ కార్స్. ఆఫ్ కోర్స్ చిన్న కోరికలు అనేది మీరు తీర్చుకుంటారు ఆల్రెడీ, అందుకే 1 year గ్యాప్ ఇచ్చాను. అట్లీస్ట్ ఆఫ్టర్ దట్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ ది టెక్నాలజీస్, ఆన్ ది డొమైన్ ఎక్స్పర్టైజ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కాల్ సప్లై చైన్ కానీ, ఫినాన్షియల్స్ కానీ, లేదంటే హార్డ్ కోడింగ్స్ కానీ, ఈ ప్లాట్ఫామ్స్లో స్టార్ట్ ఇన్వెస్టింగ్. మీకు వచ్చే శాలరీలో నుంచి కొంచెం భాగం తీసుకొని ఇయర్లీ ఇంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తాను నా కెరియర్, బికాస్ ఇట్స్ నాట్ లైక్ 1 year 2 year యాక్టివిటీ, రైట్? యూ ఆర్ గోయింగ్ టు సస్టైన్ ఇన్ దిస్ ఐటీ మార్కెట్, లెట్స్ కాల్ 10 years. సో 10 years నువ్వు సస్టైన్ అవ్వాలంటే ఫ్రమ్ ద day 1, అట్లీస్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. అప్పుడే తెలుస్తుంది నీకు మార్కెట్లో ఎలా ఉంటుంది అని. హార్డ్లీ మనం అనవసరంగా మొబైల్స్ పైన, వాటిపైన, వీటిపైన పెట్టి, స్మార్ట్ వాచెస్ పైన పెట్టి 20K 15K పెడుతుంటాం. అదేదో ఒక టెక్నాలజీ మీద పెడదాము, నేర్చుకోవడానికి ట్రై చేద్దాము, అవ్వలేదా గో ఫర్ న్యూ టెక్నాలజీ. ఎప్పుడు కూడా నాలెడ్జ్ వేస్ట్ అవ్వదు. ఆ టైంలో అది మీకు యూజ్ అవ్వనట్టే అనిపిస్తుంది, బట్ సమ్వేర్ వెన్ యూ వాంట్ టు డూ సమ్ అదర్ టెక్నాలజీ అప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ గురించి నేను మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతానంటే, చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా మీకు అవసరం పడే మీరు జాబ్లో జాయిన్ అయ్యారు. సో నేనేమంటానంటే డూ దట్ జాబ్ 100%. మనకి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, కోపాలు వస్తాయి, బాధ అనిపిస్తుంది, అసలు ఎందుకు చేస్తామా ఈ జాబ్ అనిపిస్తుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఆ రోజు, ఆ నిమిషానికి, ఆ సిచ్యువేషన్కి మాత్రమే ఆ ఎమోషన్ అప్లై అవుతుంది. సేమ్ ఎమోషన్ని నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను, సేమ్ ఎమోషన్ నేను రేపటికి తీసుకొస్తాను అనుకుంటే వర్కౌట్ అవ్వదు. లేదు మీకు నిజంగా ఆ లిబర్టీ ఉంది, నాకు ఈ జాబ్ అనేది అవసరమే లేదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అని అనుకుంటున్నారా, దెన్ డూ ఇట్. మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ చూపిస్తారో ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ అనేది ఫాలో చేస్తారు. 100% కమిట్మెంట్ and try to improve yourself 1% daily. Start at least 30 minutes of your daily time on knowing things. So end of the day there is always two sides of the coin. What you want to do, what you supposed to do. So ఈ రెండిటి మధ్య ఉండేదే లైఫ్. బట్ ఎవ్రీవన్ హూ ఈజ్ ఫైనల్స్ చదువుకుంటున్న వాళ్ళు కానీ, లేదంటే కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ, ఆల్ ద బెస్ట్. మనం వీఆర్ ఇన్ ద ట్రాక్, వీ హ్యావ్ టు రన్, వీ హ్యావ్ టు విన్. ఇట్స్ ఆల్ అబౌట్ అప్డేటింగ్, అప్గ్రేడింగ్, 1% improvement daily. Thank you very much. Keep watching Raga Life Vlogs. Signing off.